వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద దర్యాప్తు కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి సిబిఐ కూడా సుప్రీంకోర్టుకి స్పష్టం చేసిందనమాట. అయితే దీని గురించి ఒకసారి కనుక మనం చూస్తే వివేక హత్య కేసుపై ఇవాళ అంటే మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా సిబిఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు అయితే వినిపించారు. అయితే మరి ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని చెప్పేసి సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకి స్పష్టం చేశారు. అయితే మరి వివేక హత్య కేసులో ఇంకా విచారించాల్సింది ఏమీ లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తమ తరపు నుంచి దర్యాప్తు ముగిసిందని తెలిపారు సిబిఐ అధికారులు. న్యాయస్థానం దర్యాప్తుపై ఏమైనా ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వివేక హత్య కేసు విచారణ జరిగిందనమాట. మరి దీంట్లో మరి వివేక కుమార్తె సునీత తరపున సీనియర్ కౌన్సిల్ వేరే కోర్టులో ఉన్నందువల్ల జూనియర్ లాయర్ విచారణను పాస్ ఓవర్ కోరారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే వివేక హత్య కేసును తదుపరి కొనసాగిస్తామని సిబిఐ అధికారులు పేర్కొన్నారన్నమాట. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి సిబిఐ అధికారులు వివరించారు. వివేక కేసుపై ఇవాళ అంటే మంగళవారం మరోసారి జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టనుందన్నమాట.